పూరిలో దిగినాక పూరి బస్ స్టాప్ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మీరు బస్ ఎక్కితే టెంపుల్ అని చెప్పండి, మిడిల్లో ఆపిస్తారు. లేదా బస్ స్టాప్ దగ్గర దిగినాక మామూలుగా 20 రూపీస్ ఇస్తే ఆటో వాళ్ళు కూడా అక్కడ దించేస్తారు. ఎలా వస్తారన్నది మీ ఇష్టం. ఒకసారి ఇక్కడ రోడ్స్, ఈ ఫ్రూట్ మార్కెట్ చాలా ఉంది చూడనీకైతే. ఎట్లుందో చూపిస్తా. ఈ రోడ్ వచ్చేసి మనకు బస్ స్టాప్లో దించేస్తారు కదా, దించేసినాక మనం టెంపుల్కి వెళ్ళే రూటు. రైట్ సైడ్ మొత్తం చూడండి, ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్సే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మీకు మొత్తం ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇవన్నీ వచ్చేసి ఈవినింగ్ టైంలో అన్నీ ఓపెన్ చేస్తారనుకుంటా. ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేయలేదు చూడండి. చిన్న చిన్న ట్యాక్సీలాగా ఉన్నాయి. మామూలుగా ఇవన్నీ బైక్లతో తయారు చేసాయి అనుకుంటా చూడండి. మీకు ఎక్కడ దిగాలన్నా చిన్న చిన్న వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే ఉంది. ఇంకా వెళ్తూ మీకైతే చూపిస్తా. మధ్యలో ఫుడ్ కూడా ఉంది. బట్ మనం ఏంటంటే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినాక రిమైనింగ్ అయితే చూద్దాం. వెళ్తూ ఉంటే అక్కడ కూడా ఒక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి. రైట్ సైడ్ చిన్న చిన్న టెంపుల్ చాలా ఉన్నాయి వెళ్తూ ఉంటే అయితే. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. మనకు హైదరాబాద్లో వచ్చేసి 38, 39, 40 ఉంది కదా. ఇక్కడ నాకు తెలిసి ఒక 30 బిలోనే ఉంటుంది. ఇక్కడ కూల్గా ఉండడానికి మెయిన్ రీజన్లు వచ్చేసి మొత్తం చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. బట్ చాలా అంటే చాలా కూల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. పూరికి మన బస్ వచ్చేసి అక్కడి నుంచి వచ్చింది చూడండి. ఇలా లెఫ్ట్ తీసుకుంటే మనకు డైరెక్ట్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ స్ట్రేట్ వెళ్ళిపోతే సీ బీచ్కి వెళ్ళిపోతామట. మనం ఏంటంటే స్ట్రేట్కి అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గరికి అయితే. ఇక్కడ రూమ్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయి అన్నది. రూమ్స్ వచ్చేసి రోడ్ పంటి కనుక్కుంటూ వెళ్తున్నా. బట్ ఏంటంటే లీస్ట్ 800 చెప్పిర్రు, 1000, 1200, 1500, లీస్ట్ అయితే 1000 చెప్పిర్రు. మళ్ళీ ఒక దగ్గర లాస్ట్ అయితే 800 చెప్పిర్రు. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నా, ఎందుకంటే ఇంకా టెంపుల్ దగ్గరికి పోతే మనకు రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే బీచ్ సైడ్ అయితే వెళ్తున్నా. 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక మధ్యలో వచ్చేసి రైల్వే స్టేషన్ కనబడుతుంది చూడండి. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా నేను కొంచెం సైడ్కి రాగానే నాకు పక్కనే ఇలా రామ్ మందిర్ అయితే కనబడ్డది. ఇక్కడ రాసిన చూడండి మధ్యలో. ఇక్కడ నుంచి ఒక 900 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకు వచ్చేసి ఈ బీచ్ రోడ్ అయితే వస్తుంది. అక్కడ గౌరీనందన్ అనే లాడ్జ్ అయితే నిన్న చూసిన. ఆన్లైన్లో 400 రూపీస్ చూపించింది. బుక్ చేయలే, అమౌంట్ కట్టలే అంతే. మరి దగ్గరికి వెళ్ళాక ఎంత అమౌంట్ పడ్డదని మీకు క్లియర్గా చూపిస్తా. మొత్తానికైతే రూమ్కి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నా హాయిగా. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 2 రోజులు జర్నీ అయిపోయింది కదా, మస్తు టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నైట్ వ్యూ ఎలా ఉంటుందో అంతా మీకైతే క్లీన్గా చూపిస్తా. ఇక్కడ నుంచి అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇగో నేను స్టే చేసింది ఇదే. ఇందులో ఒక తెలంగాణ కూడా ఉంది. యాక్చువల్గా మనకు 500 అయితే తీసుకున్నాడు. బుక్ చేసి అమౌంట్ కడితే మనకు 400 అయిపో. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ రోడ్ అన్నట్టు. ఈ రైట్ సైడ్ అయితే ఎక్కువ ఏముండదు. ఇక మనం బయటికి వెళ్ళగానే చూడండి ఫుల్ వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే. ఇక మనం ఉన్నది ఇది గౌరీనందన్ది. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బీచ్ వచ్చేసి నైట్ వ్యూ వచ్చేసి చాలా బాగుంటుందట. మనకి ఇక్కడ నుంచి ముందుకెళ్తే కొన్ని టెంపుల్ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్ కవర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ఇక్కడ చిన్న లాడ్జ్ కూడా ఉంది. ఈ ముందు లెఫ్ట్ సైడ్ మాత్రం చాలా లగ్జరీ విల్లాస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి కొంత దూరంలోనే బీడి హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, ముందుందట. ఒకసారి వెళ్ళాక ఫస్ట్ అయితే అది చూపిస్తా. వెళ్తూ ఉంటే దూరం అయితే కనబడుతుంది చూడండి. నాకు తెలిసి అక్కడ రాజగోపురం కనబడుతుంది చూడండి, ఆ టెంపులే అనుకుంటా. ఇప్పుడు మనం వచ్చేసి ఈ బీడి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక టెంపుల్ యొక్క కమాన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ రాసింది చూడండి బేడి హనుమాన్ టెంపుల్ అని. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. లెఫ్ట్ సైడు రైట్ సైడు కొన్ని బొమ్మలు అవి ఉన్నాయి. ఇక ఇక్కడ టెంపుల్ ఉంది చూడండి. మైక్లో కూడా చెప్తురు చూడండి. ఇక్కడ టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నాం. ఇక చేసుకున్నాక ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు మరొక టెంపుల్ అయితే కనబడుతుంది. ఇక ఆ టెంపులే ఈ స్వామినారాయణ టెంపుల్. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నా, ఇంతటితో అయిపోయింది. ఇక నేను లంచ్ చేయలే కాబట్టి ఇక్కడ నుంచి లంచ్కి అయితే వెళ్తున్నా. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. ఇక్కడ ఫుడ్ తిందామని అయితే ఇప్పుడే హోటల్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక బిర్యానీ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇవాళ టెంపుల్కి ఏమి వెళ్ళా. ఇప్పటి నుంచి ఓన్లీ బీచ్కి వెళ్తా కాబట్టి బిర్యానీ తీసుకున్నా. 150 రూపీస్ అయితే పడ్డది బిర్యానీ. ఇక్కడ బిర్యానీ అయితే ట్రై చేసినా కానీ ఇక చెప్పనక్కర్లేదు, అంత చెండాలంగా ఉంది. మామూలుగా ఎట్లుంటుందో అని ఒకసారి అయితే ట్రై చేసిన. బట్ వెరీ 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 వరస్ట్. అలా ఒక పావంతు కూడా తినలే, మొత్తం పడేసిన. 150 రూపీస్ వేస్ట్.
ఇక్కడ చూడండి రామకృష్ణ మటన్ ఉన్నదా పూరి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నా. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి బిర్యానీ అన్నీ వండుతారు. అన్నీ వచ్చేసి ఇక్కడ కట్ల పొయ్యి మీదనే ఉండడం అయితే మనం గమనించవచ్చు. చాలా వరకు అలానే ఉంది. ఆ రామకృష్ణ మటన్ రాసినది కదా, ఇక అక్కడి నుంచి నేనైతే నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నా. ఇంకొక జస్ట్ 200 మీటర్స్ అయితే మనకు బీచ్ అయితే కనబడుతుంది. నాకు తెలిసే కార్నర్ ఎండింగ్లో కనబడుతుంది చూడండి, అదే బీచ్ అనుకుంటా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం హౌస్ చూడండి ఎలా ఉందో, ఒక ప్యాలెస్ లా ఉంది. అలా రెంట్ అయితే నాకు తెలిసి చాలా ఉంటుంది అనుకుంటా. మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ రైట్ సైడ్ టెంపుల్ ఉంది. నేనైతే ఈ టెంపుల్ లోపల దర్శనానికి వెళ్ళలేదు, నాన్ వెజ్ తిన్నా కాబట్టి. ఇటు సైడ్ అన్ని ఫుడ్ కోర్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో బీచ్ ఉన్నట్లది. వెదర్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉన్నది. ఇక్కడ సీ ఫుడ్లు కూడా బాగానే అమ్ముతారు. లెఫ్ట్ సైడ్ మొత్తం సీ ఫుడ్ అయితే ఉంది. దానికి మనం పూరి బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం చూడండి. మీకు ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ కనబడుతుంది చూడండి, అదంతా బీచ్ అన్నట్టు. బీచ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ వచ్చేసి మీకు మొత్తం ఒంటెలు ఉన్నాయి చూడండి. రైడ్ చేయాలంటే మీరు ఒంటెల మీద రైడ్ అయితే చేయొచ్చు. చూద్దాం అటు సైడ్ కూడా. మంచిగా అంటే మంచిగా ఉంది బీచ్ అయితే. ఎన్నో బీచ్లు చూసినాం కదా. యాక్చువల్ ఏంటంటే అటు మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఈడేమో తెలియదు కానీ చాలా అంటే చాలా కూల్గా ఉందన్నట్టు ఈ ప్లేస్లో అయితే. వా, ఇక్కడ నేను చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. బీచ్ అక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్కడనో స్టార్ట్ అయ్యి అక్కడ లాస్ట్ వరకు ఉంటుందట. 2-3 కిలోమీటర్లు ఉంటుందొచ్చు. మనం ముందుకు వెళ్తూ ఉంటుంది చూడండి, అన్ని ఒంటెలు కనబడుతున్నాయి. ఇక్కడ బండి కూడా ఉంది ఇసుకలో తిరిగేది. ఇక్కడ చాలామంది అయితే ఒంటెల పైన అయితే ఎక్కి విహారిస్తారు చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో మీకు. వావ్, సముద్రాలు మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి మనం మీదికైతే. చూస్తారు కదా ఎంత బాగుంది. ఇక ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్వీట్ ఫేమస్ కదా, ఆ 5 గిన్నెలలో ఒక్కొక్కటి తీసిస్తుండు. చాలా టేస్ట్ ఉంది. అలా చూడండి ఎంత బాగా వస్తున్నాయో, మన పైకి వచ్చినట్టే కొనబడుతున్నాయి కదా. ఈ వంటలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. మనమైతే నడుచుకుంటా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు పూరి బీచ్ స్టార్ట్ అవుతుంది బ్యాక్ సైడ్. అక్కడ స్ట్రేట్ ఇంకా బీచ్ ఉన్నది, గోల్డెన్ బీచ్ అట. అంతవరకు బీచ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఈ నుంచి ఆడికి ఒక 3 కిలోమీటర్స్ అనుకుంటా. ఆ 3 కిలోమీటర్స్ వరకు మనకు బీచే ఉందన్నట్టు. అన్నీ ఈవినింగ్ టైం కదా, మంచిగా ఇవి ఒంటెల మీద ఇప్పుడు ఆ బండ్లు అవన్నీ అయితే ఉన్నాయి. యాక్చువల్గా నాకు తెలిసి గోల్డెన్ బీచ్ చాలా ఫేమస్. అది వచ్చేసి మనకు టెంపుల్ దగ్గరగానే ఉంటుంది. అది కాకపోతే చాలా దూరం ఉన్నది, రేపు కవర్ చేద్దాం. మనం ఎంత దూరం వెళ్ళినా ఇక సేమ్ ఇలానే ఉన్నది. అందరూ ఉన్నారు, ఖాళీకి ఎక్కడ లేదు బీచ్ అన్నట్టు. ఇక బండ్ల పైన కొందరు వెళ్తురు చూడండి. అక్కడ వచ్చేసి ఒంటెల పైన కూడా చూడండి చాలామంది వెళ్తుర్రు ఈవినింగ్ టైంలో. ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళాక చూపిస్తా. ఇక ముందుకు వచ్చినాక చూడండి ఎంత ప్లజెంట్గా కనబడుతుందో. పైన మొత్తం చూడండి ఆకాశము ఈ సముద్రం మొత్తం కలిసిపోయినట్టు కనబడుతుందా దూరంలో చూస్తే. ఇక అలానే బీచ్ దగ్గర ఒక 1 అవర్ అయితే ఇలా కూర్చుండిపోయినా నేనైతే. ఇప్పుడంతా ఈవినింగ్ టైం కదా, అసలు లాంగ్ ఉన్నదైతే ఏమి కనబడతలేదు. ఆ కూల్ అంతా వచ్చేసి మన మీద అయితే పడిపోతుంది. కానీ కూల్ అయితే చాలా అంటే చాలా కూల్ ఉంది. ఎంతో ఎండ ఉంటుందని ఇటు వచ్చినా కానీ ఇక్కడైతే ఎండ అయితే లేదు. చాలా అంటే చాలా కూల్ ఉంది, బాగుంది బీచ్ అయితే. ఇవాళ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ.